ఆ ఘంటసాల అనే పేరు వినిపిస్తే చాలు అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆయన పాడిన మధురమైన పాటలు. తెలినురుగులే నవ్వులు కాగా తెలయేరులు కులుకుతురాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగనే. ఆయన పాడిన పాటలు అన్నీ కూడా వినసొంపుగా హాయిగా మధురమైన స్వరంతో ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. అబాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి. ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి. వినడమే కాకుండా అచ్చు ఆయనలా పాడుతున్నారు కూడా. ఆ రాగం ఆ గొంతులోని మాధుర్యం వినడానికి అంత ఒకేలా అనిపిస్తుంది. తలనిడి నిఖిల జగతి నివాళులిడగా నిఖిల జగతి నివాళులిడగా వేడగా. జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన బొంతల కొమరయ్య. ఇతనికి 65 ఏళ్లు. ఈయన ఘంటసాల పాటలకు అమర ప్రేమికుడు. ఆయన పాటలు వింటూ తనలోని మధురమైన స్వరాన్ని చిన్ననాటి నుండే పాడటం ప్రారంభించాడు. ఘంటసాలలోని ఆ మధురమైన భావాలను స్వరాలను అచ్చుదిద్దినట్టు పలికిన కొమరయ్య ఉద్యోగరీత్యా ఎన్టీపీసీ ఎంప్లాయీ కావడంతో ముఖ్యంగా ఆ రోజుల్లో టాలెంట్ ని ప్రోత్సహించేవారు లేకపోవడం తాను గుర్తింపులోకి రాకుండా ఉండానని కొమరయ్య తెలిపారు. నేను బి కుమరయ్య, ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీ. ప్రస్తుతానికి నేను వట్టిగానే ఉంటున్నాను, ఖాళీగానే, ఎందుకంటే రిటైర్డ్ అయిపోయినా కాబట్టి. ఘంటసాల నేను మొదటి నుండి ఘంటసాల అభిమానిని. ఆయన పాటలంటే కూడా నాకు ఎంతో ఇష్టం. మామూలుగా నాకు జ్ఞానం వచ్చిన కాడ నుంచి చాలా సందర్భాలల్లో ఆయన కొన్ని పాటలు పాడినా, అది గోల్డెన్ జూబ్లీ అంటారు చూడు, ఆ విధంగా నాకు మరిసిపోలేని మరువరాని మధురమైన గీతాలు అవి. కాబట్టి దానిలో ఒక్క పాట పూజా ఫలంది ఘంటసాల పాడింది, ఒక పాట ఎన్నుకుంటున్నా నేను. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో. బొంతల కొమరయ్య ఘంటసాల స్ఫూర్తిగా తీసుకొని తాను 2 పాటలు కూడా సొంతంగా రాశారు. ఒకటి తాను పనిచేస్తున్న ఎన్టీపీసీ కంపెనీ సంస్థ పేరుతో రాయగా, మరొకటి తనకిష్టమైన పై అధికారి రిటైర్మెంట్ సందర్భంగా అతని మీద అభిమానంతో మరో పాట రాసి రిటైర్మెంట్ వేదికపై పాడి అందరిచే మన్ననలు పొందాడు. మల్లె పూలాంటి తెల్లనైన మనసులు, తేనె పట్టులాంటి తీయనైన గురుతులు, మంచి మనసున్న మనిషి ఎచట ఉన్నను, మరచిపోలేము ఈ మంచి రోజును. ఇది మన ఒక దేవాలయము, ఇది మన ఒక గృహాలయము, ఇది మన ఒక దేవాలయము,
ఇది మన ఒక గుహాలయము.